అట్లాగే ఈ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం అరాచక కాంగ్రెస్ పరిపాలన ఏదైతే జరుగుతూ ఉన్నదో మరి దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు చాలా సుదీర్ఘంగా పార్టీ ఏర్పాటుకు మరి దారితీసిన పరిస్థితులు, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయం, ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయదారులు, ఇక్కడి సాగునీటి స్థితిగతులు, ఇక్కడి విద్యుత్ కొరతతో అలమటించిన పరిస్థితులు, ఇవన్నీ కూడా వివరిస్తూ అసలు ఏ నేపథ్యంలో రాష్ట్ర ఏర్పాటు కోసం నడుం బిగించాల్సి వచ్చిందో చాలా వివరంగా చెప్పారు. ఆ ప్రయాణంలో కలిసి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్మరించుకున్నారు. ఎంతో ధైర్యంతో చివరికి చావు నోట్లో తలబెట్టి మరి ఢిల్లీ మెడలు వంచి ఏ రకంగా తెలంగాణ సాధించామో కూడా వివరంగా మరి ఆ పరిణామ క్రమాన్ని కూడా చెప్పారు. ఏ రకంగా పదవులను ఎప్పటికప్పుడు త్యాగం చేస్తూ రాజకీయాల్లో జనరల్గా పదవులు పట్టుకొని మరి ఆ కింద మీద అయిపోతూ ఉంటారు. కానీ అట్లా కాకుండా పదవులను తృణప్రాయంగా త్యజిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైతే రాజీనామాలు చేసి ఎన్నికలు ఆహ్వానిస్తూ ఏ రకంగా ముందుకు పోయామో కూడా చాలా వివరంగా మరి ఉద్యమంలో ఒక్కొక్క మెట్టు ఎక్కించడానికి, తెలంగాణ సాధించడానికి ఎట్లా ఒక్కొక్క ఉప ఎన్నికను వినియోగించుకున్నామో కూడా వివరంగా చెప్పారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత మరి గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకమైన మరి పరిపాలన జరిగింది, ఏ రకంగా ఏ ఆలోచనతో ఎంత ప్యాషనేట్గా ఎంత ఉద్విగ్నతతో పనిచేసినామో అది కూడా చాలా వివరంగా చెప్పారు. దానిలో కూడా సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కూడా వారు ధన్యవాదాలు చెప్పారు. మాతో పాటు రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందించడానికి కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వారు ధన్యవాదాలు చెప్పారు. రైతు బంధు లాంటి ఒక అద్భుతమైన పథకాన్ని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తీసుకొచ్చి రైతన్నలకు అందించిన ఘనత కేసీఆర్ గారిది. యునైటెడ్ నేషన్స్ కూడా ప్రశంసించిన రైతు బంధు లాంటి పథకం, దాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఏ కారణం చేత రైతు బంధు పథకం తీసుకొచ్చాం, అవన్నీ కూడా వివరంగా చెప్పారు. అదే రైతు బంధుని ఇవాళ కాంగ్రెస్ ఎట్లా నిర్వీర్యం చేస్తున్నది, ఏ రకంగా ఈరోజు ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క దఫాగా పైసలు ఇస్తూ దానికి కూడా మరి ఎంత ప్రచారం చేసుకుంటున్నారు, ఎంత చండాలంగా ఈరోజు ప్రభుత్వం నడుస్తున్నది, ఇది కూడా వారు వివరంగా చెప్పారు. ఏ రకంగా మళ్ళీ తిరిగి రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో సంక్షోభం ఉందో దాని మీద కూడా సమావేశం విస్తారంగా చర్చించింది. నిజానికి ఈరోజు తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు, ఇవాళ దళారుల పాలైపోయింది ధాన్యం. రాష్ట్రంలో ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాలు నడవడం లేదు. సమావేశం ఏం తీర్మానం చేసింది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగానైతే ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేశామో, అది వరి అయితేనేమి, మొక్కజొన్న అయితేనేమి, సోయా అయితేనేమి, అదేవిధంగా జొన్నలైతేనేమి, ఇంకా ఏ పంట అయినా కూడా సంపూర్ణంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా, సీలింగ్ లేకుండా ఏ రకంగానైతే కొనుగోలు చేశామో అదే రకంగా కొనుగోలు వెంటనే ప్రారంభించాలి, లేదా గ్రామాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుంది రైతుల పక్షానని చెప్పి ఈ సమావేశం తీసుకున్న అతి ముఖ్యమైన తీర్మానం అది. అట్లాగే ధాన్యం కొనుగోలు చేయడానికి కూడా చివరికి మంత్రివర్గ ఉపసంఘాలు వేసి వాటిని కూడా ఒక పెద్ద గొప్ప విషయంలాగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నదో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఈ రాష్ట్రంలోని రైతాంగ పక్షాన ఇప్పటికే దళారులకు అమ్ముకొని కనీస మద్దతు ధర రాకుండా, బోనస్ కూడా వచ్చే పరిస్థితి లేకుండా మరి ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో దాన్ని వెంటనే నివారించడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వెంటనే కొనుగోలు ప్రారంభించాలని చెప్పి సమావేశంలో తీర్మానం చేశాం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.